అఖండమైనటువంటి అభివృద్ధికి, ఐశ్వర్య ప్రాప్తికి శివపూజ బాగా ఉపకరిస్తుంది. మరి రాసుల రీత్యా ఎటువంటి పూలతోటి శివపూజ నిర్వహించినట్టయితే వేగవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ పూజను ఎలా నిర్వహించాలి అనేటువంటి అంశాలు పరిశీలిద్దాం. తులారాశి నుంచి మీనరాశి వారు శివార్చన చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. తులారాశి, ఈ తులారాశి వారు శివ పూజ ద్వారా తండ్రి సహకారం, కార్యరంగంలో ఉన్నతి, సమాజంలో కీర్తి ప్రతిష్ట వంటివి పొందగలుగుతారు. జిల్లేడు పూలతో ఈ రాశి వారు శివార్చన చేసినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇక వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శివారాధన వల్ల వీరికి భాగ్యోన్నతి, తండ్రి ఆశీస్సులు, వారసత్వ సంపద, భౌతిక ఉన్నతి లభిస్తాయి. సమీ పుష్పాలు ఈ రాశి వారికి బాగా అనుకూలిస్తాయి. శివ పూజని ఈ పుష్పాలతో చేయడం ద్వారా వేగవంతమైనటువంటి అభివృద్ధి సాధించగలుగుతారు. ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే శివార్చన ఈ రాశి వారికి ఆకస్మిక సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తుంది. అలాగే పెద్దలతో స్నేహం, ఉత్తమ ఆయుర్దాయం, అరిష్టాల నుంచి రక్షణ కూడా కలిగిస్తుంది. బిల్వపత్రాలతో ఈ ధనుస్సు రాశి వారు శివ పూజను నిర్వహించినట్టయితే మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి, ఆయుష్ కూడా ఏర్పడతాయి. ఇక మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఈ రాశి వారికి శివ పూజ వివిధ అరిష్టాల నుంచి రక్షణ, శుభకరమైనటువంటి వైవాహిక జీవితం, కోరిన జీవిత భాగస్వామి ప్రాప్తి, ఆర్థిక ఉన్నతి ఏర్పడతాయి. జిల్లేడు పూలు, నల్ల కలువలు, ఉమ్మెత్త పూలతో ఈ రాశి వారు శివార్చన చేసినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి అభివృద్ధి చేకూరుతుంది. ఇక కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వీరికి శివ పూజ శత్రువుల నుంచి రక్షణ కలిగిస్తుంది. అలాగే రోగాల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. పీడల నుంచి విముక్తి, దుఃఖరహిత జీవితం లభించడానికి శివ పూజ వీరికి ఉపయోగపడుతుంది. జిల్లేడు, నల్ల కలువ, ఉమ్మెత్త పూలతో ఈ రాశి వారు శివ పూజ చేసినట్టయితే సకల సౌఖ్యం కూడా ఏర్పడుతుంది. మీనరాశి వారు శివారాధన చేయటం వల్ల శ్రేష్టమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం, అనుకూల సంతానం, ఉన్నత విద్యాప్రాప్తి వంటి శుభ ఫలితాలు కూడా ఏర్పడతాయి. బిల్వపత్రాలు, గన్నేరు పూలు ఈ రాశి వారు శివునికి సమర్పించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా సఖ్యత, ప్రాముఖ్యత సంతరించుకోగలుగుతారు.